చింతలపాలెం నాయకులకి నా ధన్యవాదాలన్నా. నేను చిన్నపిల్లడప్పటి నుంచి చింతలపాలెం శంకారం ఇక్కడ ఈ ఏరియాలో తిరిగినోడిని, మీ అందరికీ నేను తెలిసిన వాడిని, మీ బిడ్డని, మీ తమ్ముడిగా నాకు చదువుకున్న వాళ్ళు అయితేనేమి, నాతో వ్యాపారం చేసిన వాళ్ళు అయితేనేమి, నా బంధువులు అయితేనేమి, నా ఫ్రెండ్స్ అయితేనేమి, నా ఆత్మీయులు అయితేనేమి అందరూ ఈ నా సొంత ఊరికి వచ్చినట్టే ఉంది. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పుల కార్యక్రమంలో భాగంగానే మనకు సీటు కేటాయించడం జరిగింది. ఇంతకు మించి ఎలాంటి తారతమ్యాలు ఏం లేవన్నా. మీరందరూ మీ బిడ్డని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు అందరూ చూస్తున్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో మీ అందరూ తెలిసిన విషయమే. చెప్పినవి చెప్పనివి కూడా చాలా ప్రవేశపెట్టి పేద ప్రజలకి ఒక ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నేను పుట్టక ముందు నుంచి కూడా మన చింతలపాలెం శంకారం ఏరియాలో కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ బలం చిన్నప్పటి నుంచి చూసే ఉన్నాం. అలాగే ఆయన తనయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన ప్రతి ఒక్కరూ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించాలని, అదే బాటలో నడవాలని అందరూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే మనకు కనిగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది. వరుసగా 3 సార్లు బీసీకే కేటాయించిన సీఎం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా చాలా చిన్నవే. ఇవన్నీ అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు పెద్దలు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ కలిసికట్టుగా మీరందరూ కలిసికట్టుగా కూర్చొని ఏ నిర్ణయమైనా సరే మీ అందరి సమక్షంలోనే మీ అందరి అడుగుజాడల్లోనే నడుస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నానన్నా. మిమ్మల్ని కాదని ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడ తీసుకునేదేం లేదు. మీ ఊర్లో కొన్ని చేయాల్సినవి వేరే ఊర్లు చేశారని కొంత బాధ కూడా ఉన్నట్టుంది. అవి కూడా అలాంటివి కూడా లేకుండా మీ ఊరికే చెందే విధంగా మీకే ఇస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్ లో నన్ను ఆశీర్వదించండి. అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ సీఎం గా చేసుకుంటే మన సంక్షేమ పాలన అలాగే కొనసాగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు.